వీ న్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామం ఎస్సీ కాలనీలో అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో మేడపల్లి సుధాకర్కి బ్లడ్ సర్క్యులేషన్ కాక గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తే నెల రోజుల తర్వాత మోకాళ్ళు పైకి 2 కాళ్ళు తీసేయడం జరిగింది. ఈ అరుంధతి సేవా సంఘం తరఫున 50 కేజీల బియ్యం, సరుకులు, కందిపప్పు, సబ్బులు, సరుకులు, కూరగాయలు ఇవ్వడం జరిగింది. ఈ సంఘం అధ్యక్షుడు దాసరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, మా కమిటీ సభ్యులు అందరినీ కలుపుకొని గత 13 సంవత్సరాల నుండి ఎక్కడైనా ఇల్లు కాలిపోయినా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు పలకలు, పుస్తకాలు, అంగన్వాడీ స్కూల్ పిల్లలకు ప్లేట్లు ఇవ్వడం జరిగింది. ఈ సంఘం తరఫున ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కట్టెంపూడి భరణ, జాయింట్ సెక్రటరీ సీకా రామయ్య, తెగ్నేరి గుంజరి పున్నయ్య, ముఖ్య సంఘదారులు సీకా కోటేశ్వరరావు, దూపాటి బాబు, మంద యోగయ్య, మన్నెం వెంకయ్య, దోరట్ల నరసయ్య, మన్నెం బుడ్డయ్య, దూపాటి ఎర్రకోటయ్య, పట్ర పెదగాలయ్య పాల్గొన్నారు. ఈరోజు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు ఎస్సీ కాలనీలో మా అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో సభ్యులందరూ కట్టెపూడి భరణ, సీకా కోటేశ్వరరావు, సీకా రామయ్య, దోపాటి బాబు, మేమంతా ఈ కమిటీలో సభ్యులం. ఇంకా ఉండరు, రాలేదు. ఇక్కడ మన ఎస్సీ కాలనీలో మేడపల్లి సుధాకర్కి ప్రమాదం చొప్పున మొన్న ఈ మధ్య నెల రోజుల నాడు హాస్పిటల్లో ఉండి 2 కాళ్ళు దెబ్బతిన్నాయి. దాని సందర్భంగా మా అరుంధతి సేవా సంఘం తరపున మేము ఏదో కొద్దిగా సాయం చేయాలని మేము ఇక్కడ ఎస్సీ కాలనీల్లో ఎక్కడన్నా ఇల్లు కాలిపోయినా స్కూల్ పిల్లలకి మాకు తగ్గట్టు మేమే తలాకాసిని సందా వేసుకొని తలా 500 తలా 1000 రూపాయలు వేసుకొని మేము ఈ కమిటీ ద్వారాగా సుమారు 13 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాము. దాంట్లో మేడపల్లి సుధాకర్కి కూడా మా వంతు ప్రకారం మేము తలాకాశని వేసుకొని మేము ఏదో సాయం చేయాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈ అరుంధతి సేవా సంఘం స్కూల్ పిల్లలకు కానీ పుస్తకాలు, పలకలు కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. తర్వాత అన్నం తినే స్కూల్ పిల్లలకు అన్నం ప్లేట్లు లేకపోతే ప్లేట్లు కూడా మేము సప్లై చేయడం జరిగింది. అది జడ్డువారి పాలెంలో కూడా ప్లేట్లు ఇవ్వటం, ఇంకా చాలా ఊళ్ళల్లో పలకలు, పుస్తకాలు పంచటం. మేము గతం